అదేవిధంగా మన నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి అందరికీ ఇంత మంచి కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. అందులో భాగంగా అమలు ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. మనకు ఈ బడిబాట కార్యక్రమాల ద్వారా మన స్కూల్స్కి ఏవైతే అవసరం ఉన్నటువంటి డోర్స్ కానీ విండోస్ కానివ్వండి, ఫ్లోరింగ్ కానివ్వండి, పైన రూఫ్ కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేసుకొని ఒక మంచి కార్యక్రమాన్ని కూడా తీసుకురావడం కూడా ఇంకా మంచిది. ఎందుకంటే దీని ద్వారా విద్యార్థులకు కూడా ఇంకా వాళ్ళకు స్కూల్ పాఠశాల కార్యక్రమం ద్వారా మన మహిళా సంఘం కార్యక్రమానికి శ్రీమతి కె సునీత ప్రధానోపాధ్యాయులు ఎంపీపీఎస్ కొండవడు గారిని వేడుకున్నాం. జిల్లా ప్రజా పరిషత్ భువనగిరి గారిని వేదికకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీ కె నారాయణ రెడ్డి గారు జిల్లా విద్యాశాఖ అధికారి మండల పరిషత్ అధ్యక్షులు బీవీ నగర్ గారిని వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. శ్రీమతి గోలి ప్రణీతనం, శ్రీమతి అన్నపూర్ణ గారు స్పెషల్ ఆఫీసర్. మీరు క్యాంపెయిన్ లో రాలేదు, మేము కూడా ఇవ్వాలనే అందరి సమక్షంలో మీకు పరిచయం అవుతున్నాము. అనిల్ సార్ తప్ప మాకు ఇంకొకరు తెలియదు. అట్లాంటిది గౌరవ ఎంపీగా గెలిచిన తర్వాత మీరు కొండమడుగు రావడం మాకు ఎందుకు గర్వంగా అనిపిస్తుందంటే సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మీరిద్దరు ఉంటే అనిల్ సార్ మీరిద్దరు ఉంటే కొండమడుగును రేవంత్ రెడ్డి చూసుకుంటున్నట్టే అనిపిస్తుంది. టైగర్ రేవంత్ రెడ్డిని కొండమడుగు కాపాడుతున్నట్టే అనిపిస్తుంది. అందుకని నేను ఈ చొరవ తీసుకున్నాను. దయచేసి మీరెప్పుడు కూడా ఈ కొండమడుగును కడుపు నిండా చూసుకోవాలని కోరుకుంటున్నాం. మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాం సార్. ఇక సమస్యలు అంటే మీకు అనేకం ఉన్నాయి, అవి పూలహారాల రూపాయలు మీకు తర్వాత పెట్టుకుంటాము. ప్రస్తుతం అయితే మీ కళ్ళ ముందర ఎంపీ గారు కాబట్టి ప్రతిష్టాత్మకంగా చేపట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి ఇవాళ వరకు మన అనిల్ సార్ వరకు ఎందరో ఉద్యమాలు, జిట్ట బాలకృష్ణ వరకు మొదలు పెడితే ఎందరో ఉద్యమాలు చేసి ఇక్కడ మా త్యాగాలన్నీ ఉన్నాయి సార్. దాంట్లో ఎయిమ్స్ లో కొండపడి నుంచి మొదలు పెడితే బీబీ నగర్ నుంచి మొదలు పెడితే స్థలాలు ఉన్నాయి. నేను కోరుతున్నా, ఏ సంకుచిత భావం కూడా చూపిస్తలేను. బీబీ నగర్ మండలానికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో దయచేసి మీరు చొరవ తీసుకోవాలి. ఈ దరఖాస్తు ముందుగా మీ దగ్గర ఉంటుంది సార్. పార్లమెంటు సభ్యులుగా మీకైతే మీ పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాం. చాలా మంది ఆశపడుతున్నారు. ఎవరి క్వాలిఫికేషన్ ప్రకారం వాళ్ళకి మా భూములన్నీ ఎయిమ్స్ కిందనే ఉన్నాయి. మేమందరం సరౌండింగ్ చేస్తున్నాం. నా కొండబడికి సంకుచితంగా మాట్లాడతలేదు. నా మండలాన్ని మొత్తం స్వీపర్స్ నుంచి మొదలు పెడితే, వార్డ్ బాయ్స్ నుంచి మొదలు పెడితే ఎవరి క్వాలిఫికేషన్ వరకు వాళ్ళ సిస్టమ్ దగ్గర కానీ ఎయిమ్స్ మీద మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారని
ఉద్యోగాలతోటి కలకలలాడేటట్టు మా వాళ్ళందరూ ఉద్యోగాలు దాంట్లో భర్తీ అయ్యేటట్టు చూస్తారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ మొత్తం ఒక వార్డ్ బాయ్ కి, ఓ స్వీపర్ కి, ఓ సెక్యూరిటీకి 2 లక్షల రూపాయలు వసూలు చేస్తారు అన్అఫీషియల్ గా. దయచేసి దాన్ని అరికట్టి మీరందరూ ఈ మండలం లెవెల్లో ఈ కళ్ళల్లో కాంతులు నింపాలని కోరుకుంటూ మీకు అనిల్ సార్కి ప్రత్యేకంగా మా దేవుడు అనిల్ సార్కి తర్వాత మీకు మనస్ఫూర్తిగా మళ్ళొక్కసారి మా టైగర్ రేవంత్ రెడ్డి ఉందంటే కోరుకుంటూ ఈ పాఠశాలను ఈ ఊరిని మీ కడుపులో పెట్టుకొని చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా భాగ్యం అని కోరుకుంటున్నా. ఎందుకంటే నాకు తెలుసు మనం బంగారు తెలంగాణ తెచ్చుకుందే మన పిల్లల భవిష్యత్తు. ఈరోజు మా ముఖ్యమంత్రి వర్యులు గత వారం 10 రోజుల నుంచి రివ్యూల మీద డిఓ గారికి తెలుసు. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది విద్య అనేది చాలా ఇంపార్టెంట్. కార్పొరేట్ వ్యవస్థలలో కార్పొరేట్ స్కూళ్ళు ఫీజులు కట్టలేని తల్లిదండ్రులు బాధలతో ఉంది. కానీ ఈ పల్లె చదివితే మా వాళ్ళు వృద్ధిలోకి వస్తారో రారు అన్న భయంతో అప్పులో చప్పులో చేసి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించాల్సిన ప్రత్యేకంగా అన్నతో డిస్కస్ చేస్తున్నా. ఏమని అన్న, ఎయిమ్స్ని రివ్యూ పెట్టాలని. నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత డైరెక్ట్ ఎయిమ్స్కి వస్తా, కలెక్టర్ గారిని పిలిపిస్తా. నిధులు సమకూరకనే ఇంత డిలే అవుతుందా, నాకు డెడ్ లైన్స్ ఎప్పుడు ఇస్తారో అడుగుతా. డెడ్ లైన్స్తో పాటు అన్న చెప్పిండు స్థానికంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో. ఈరోజు ఈ పిల్లలు చదువుకొని రేపు పెద్దగా అయితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత కూడా మన ప్రభుత్వం మీద ఉంటుంది. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇక్కడ మొదలై వాళ్ళు విద్యాభ్యాసం మొదలుపెట్టినప్పటి నుంచి వీళ్ళ చదువుల గురించి ఇప్పుడే అక్కని అడిగిన, అక్క ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉంది కదా, దీని స్ట్రెంత్ ఏంటి, మరి ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే నెక్స్ట్ 6th స్టాండర్డ్ నుంచి అంటే పక్కనే ఉందని చెప్పారు. ఈ పర్టికులర్ డిఓ గారు ముఖ్యంగా నా పార్లమెంట్ పరిధిలో 5 జిల్లాలు ఉన్నాయి. 5 జిల్లాలలో డిఓలు అందరినీ కూడా మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని మేము కలుస్తాం మిమ్మల్ని. వీటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ చాలా ఇంపార్టెంట్. విశిష్ట అతిథిగా వచ్చినటువంటి మరి యువ నాయకులు బడిబాట కార్యక్రమం మరి ఈరోజు 14 నాడు ఇక్కడ కొండమడుగులో జరిగే కార్యక్రమం, ఇక్కడ కొండమడుగు ప్రైమరీ స్కూల్లో జరిగే కార్యక్రమంలో మరి ఇది కూడా బడిబాటలో ప్రొఫెసర్ జయశంకర్ గారి బడిబాట కార్యక్రమంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం మొదలు పెడుతున్నారు. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం అంటే మొదటిసారి స్కూల్లో చేరిన వాళ్ళకే కదా. డిఓ గారు ఉన్నారు ఆయన, డిఓ గారు కిందిపోయారు అంతే కదా. అక్షరాభ్యాసం ఈ రోజు మరి ఆ సరస్వతి దేవి కటాక్షం తోటి ఇక్కడ వారికి అక్షరాభ్యాసం చేసే కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరి ఈరోజు ఒక్కటి మరి వాళ్ళందరూ కూడా ఈరోజు అక్షరాభ్యాసం చేసే ఇప్పుడు మనం దిగినాక మనం చేస్తాం కదా, ఇక్కడ పైకి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవచ్చు, కూర్చొని కూడా చేసుకోవచ్చు, లేకపోతే బల్లల మీద కూర్చొని చేయొచ్చు. ఇక్కడ అక్షరాభ్యాసం చేసే కార్యక్రమం ఎందుకంటే చేయాల్సిన అవసరం ఉన్నదని కూడా చెప్తూ, సరే ఈరోజు ఒక్కటి మనం అందరం కూడా ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు కొండమడుగున మనం ఈరోజు ఇక్కడ ప్రాథమిక మండల పరిషత్ ప్రాథమిక ఈ గవర్నమెంట్ స్కూల్ వదిలిపెట్టి ఈడ ₹1,00,000 1,50,000 జీతం తీసుకునే క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు ఇక్కడ. అక్కడెక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఆడ బిల్డింగ్ ఉండదు, ఏముండదు, ప్రాంగణం ఉండదు, వాళ్ళకు ఆవరణ ఉండదు. 4 రూములు తీసుకొని స్కూల్ పెడతారు, చైతన్యనో నారాయణనో ఏదో పెడతారు. అక్కడ పోయి లేకపోతే ఇంకేదన్నా సెంట్ మేరియో ఏదో పెడతారు, పోయి వాళ్ళందరూ చేరుకుంటారు. ఆటోలలో బస్సులలో పోతారు, వసతి ఉండదు, దూరం ఆడ వసతి ఉండదు, ఆడటానికి స్థలం కూడా ఉండదు. అంటే చదువు అంటే ఒక చదివే కాదు కదా, ఆటపాటలు కూడా ఉండాలి, ఒక ప్రాంగణం ఉండాలి. అక్కడెక్కడ పోయి చదువుకోవడానికి పోతారు, ఆడ వసతులు అరకొర వసతులు, క్వాలిఫైడ్ టీచర్స్ కూడా 15,000 20,000 జీతం తీసుకునే అధ్యాపకులు టీచర్స్ ఉంటారు. మరి ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ మంచి జీతాలు తీసుకొని ట్రైన్డ్ టీచర్స్ ఉండి మంచి అభ్యాసం ఇప్పించే మరి టీచర్స్ ఉన్న దగ్గర ఇక్కడ వదిలిపెట్టి ఎక్కడెక్కడో ఎందుకు పోతున్నారు, ఇది తల్లిదండ్రులు కూడా పేరెంట్స్ ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఊరికేనే ఈ బడిబాట పెట్టలే, ఊరికేనే ఈ యొక్క సామూహిక అక్షరాభ్యాసం పెట్టలే. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తుంది. ఈరోజు ప్రైవేట్ పాఠశాలలు అరకొర వసతులు ఉన్న పాఠశాలలు కాదు, ప్రభుత్వ పాఠశాలలో పూర్తి స్థాయిలో వృద్ధిలోకి తీసుకొస్తాం, మంచి ఫెసిలిటీస్ ఇస్తాం. కార్పొరేట్ స్కూల్స్